హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. కామన్‌గా మనం ఎప్పుడైనా చాక్లెట్ అనేది స్వీట్‌గా తింటూ ఉంటాం. లేదా ఫ్రిడ్జ్‌లో పెడితే కూల్‌గా తింటూ ఉంటాం. కానీ హాట్ చాక్లెట్ అనేది ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. రీసెంట్‌గా ఇవి కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. ఈవెన్ చాలామంది కావాలని చేయించుకొని మరీ హాట్ చాక్లెట్ తింటున్నారు కాబట్టి, మన ఇంట్లో సాధారణంగా అసలు హాట్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు? కూల్‌గా, సింపుల్‌గా లిఖిత్ నాకు చెప్తా అని చెప్పాడు. సో, మీకు కూడా నేను తెలియచేయాలి అన్న ఉద్దేశ్యంతో సో, హాట్ చాక్లేట్ ఎలా తయారు చేస్తారు? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటివి అనేది నేను లిఖిత్‌ని అడిగి మీకోసం నేను తెలపాలి అనుకుంటున్నాను కాబట్టి, సో, డైరెక్ట్‌గా చూపించేస్తున్నాను. సో, లిఖిత్ హాట్ చాక్లేట్ ఎలా తయారు చేస్తారు? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటివి? బేసిక్ హాట్ చాక్లెట్ ఇంగ్రీడియెంట్స్ చెప్తా అక్క ఇప్పుడు. హ్మ్. ఫస్ట్ మిల్క్, ఓకే. మిల్క్, షుగర్, హ్మ్. కార్న్‌ఫ్లోర్. కార్న్‌ఫ్లోర్ దేనికంటే మిల్క్ కొద్దిగా నీళ్ళ నీళ్ళగా ఉంటది కదా! ఇది ఓకే. కొద్దిగా థిక్ చేస్తదనమాట. ఓకే. సో, దానికి కార్న్‌ఫ్లోర్. ఓకే. ఇదేమో డార్క్ చాక్లెట్, ఇదేమో మిల్క్ చాక్లెట్. ఓకే. ఓకే. ఇదేమో కోకో పౌడర్. హ్మ్. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియెంట్స్. హ్మ్. సింపుల్ ఉంటాయి ఇంతే. ఫస్ట్ మనం పాన్ అంటే పెట్టేసుకుందాం. ఇది ఎందుకోసం? హీట్ చేయనికి. ఓకే. ఫైన్. యాహ్! మిల్క్. మిల్క్ హీట్ ఓకే. చేసుకోవడానికి. ఫస్ట్ మిల్క్ ఏసేసుకుందాం ఇందులో. ఓకే. ఇది 180 గ్రామ్స్ మిల్క్ వాడుతున్నా ప్రస్తుతానికైతే. ఆర్ 1 కప్. అంటే ఎంతమందికి సరిపోతది మాక్సిమం? ఒక ఇద్దరు చాలు. సో, ఇందులో ఫస్ట్ మనం ఒక 3 స్పూన్స్ షుగర్ ఏసేసుకుందాం. ఓకే. షుగర్ వేరీ అయితది పర్సన్ టు పర్సన్. ఒకవేళ వాళ్ళు స్వీట్ ఎక్కువ ఎక్కువగా కావాలి తాగాలనుకుంటే అనుకుంటే ఎక్కువ కొంచెం ఎక్స్‌ట్రా ఏసుకోవచ్చు. ఏసుకోవాలి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువేసుకోండి. 1 స్పూన్ ఏమో కోకో చాక్లేట్. పౌడర్. ఓకే. ఓకేనా? హ్మ్. ఫస్ట్ కోకో పౌడర్‌ని తరోగా మిక్స్ చేసేయాలి ఇందులో. ఆన్ చేయకముందే మిక్స్ చేసేయాలి. ఓకే. సో, గడ్డలు గడ్డల్లాగా రాకోకుండా రాకుండా మొత్తం ఓకే. మిక్స్ చేసుకోవాలి. ఓహ్! ఫస్ట్ ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ ఏమి ఉండద్దు ఇందులో. అదే. మళ్ళీ మనం తాగుతున్నప్పుడు వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఇది లంప్స్ లేకుండా ఆన్ చేసుకుందాము. ఓకే. చేసుకుని మీడియంలో పెట్టుకోండి. హీట్ మరీ హై ఉండొద్దు, లో ఉండొద్దు. ఓకే. మీడియంలో పెట్టుకొని విస్క్ చేస్తూ ఉండాలి కొద్దిగా. సో, పాలు, కోకో పౌడర్. పాలు, కోకో పౌడర్, షుగర్. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ డార్క్ చాక్లెట్, ఓకే. 2 స్పూన్స్ వేస్తాను. డార్క్ వస్తుంది మంచిగా. అందులో ఒక 1 ½ స్పూన్ మిల్క్ చాక్లెట్. ఓకే. మీకు మిల్క్ చాక్లెట్ అవి లేకపోతే డైరెక్ట్ కోకో పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఇవి. ఓకే. అంతే. ఇది పెట్టుకొని హీట్ చేసుకోవాలి. సాధారణంగా ఎక్కడైనా యాంకర్ అంటే ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. మగవాళ్ళు యాంకరింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను యాంకరింగ్ చేస్తున్నాను. లిఖితేమో వంట చేస్తున్నాడు. ఇది చాక్లెట్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు హీట్ చేయాలి ఓకే. పాలు. మిక్స్ అయిపోవాలి పూర్తిగా. మొత్తం మెల్ట్ అయిపోవాలి చాక్లెట్ ఇందులోకి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేడి చేసుకోవాలి. లో, మరీ లో అక్కర్లేదు, కొద్దిగా మీడియంలో పెట్టుకుంటే చాలు. కామన్‌గా ఇంట్లో ఎప్పుడైనా పాలు కాగబెట్టమనో, ఇంకేమైనా చేయమంటే ఎక్కువగా వెంటనే పెట్టేసి పొంగిపోకుండా మళ్ళీ డౌన్ చేసి, మళ్ళీ ఎక్కువ చేసి నాకు కాగిపోయినాయి అని చెప్పి వెంటనే ఆఫ్ చేసి వచ్చేదాన్ని. ఇప్పుడు ఇది అట్లా చేసాం అనుకో కింద మొత్తం మాడిపోతుంది చాక్లెట్ అంతే, అదే ఏం నాకు లేదు. గుర్తొచ్చి మీకు ఇందులోకి నార్మల్గా క్రొసాన్స్ అని వస్తాయి. ఓకే. ఇట్లా నంచుకుని తింటే బాగుంటుంది. ఐస్ క్రీమ్ వేసుకుని తినచ్చు, డ్రై ఓహో! ఫ్రూట్స్ వేసుకోవచ్చు. దీంట్లోనే. అంటే ఇది అయిపోయినాక మొత్తం ఇట్లా యాడ్ ఆన్స్ అనమాట. ఓకే. ఎక్స్‌ట్రా ఫ్లేవర్డ్ కోసం. ఇట్లా మనం టీలో రస్క్ నంచుకుని ఎట్లా తింటాము సేమ్ అట్లనే ఇందులో ఓకే. అది. తినేటప్పుడు అంత టేకింగ్ ఉండదు మళ్ళీ. ఏందో 2, 3 నిమిషాల్లో అన్నీ అయిపోతా ఉంటాయి టకటకగా. చేసేటప్పుడు ఎప్పుడైనా పొద్దున్నుంచి ఒక 2, 3 గంటలు తీసుకున్నా, తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే కొంచెం ఎక్కువ పడిద్దేమో. కానీ ఎంత కష్టం దాంట్లో. అంటే ఎలా అర్థమవుతుంది ఇవి? అంటే అయిపోయిందనా మెల్ట్ అయిపోయాయి. నార్మల్గా స్పూన్ పెట్టుకొని తీసి చూడమే. ఓకే. ఏమైనా కలర్ చేంజ్ అట్లా ఏమైనా అవుతదా? లేదు, డార్క్ అవుతుంది కదా ఇప్పుడు. ఇప్పుడు ఇది వేసాక థిక్ అయిపోతుంది అంతే. ఓకే. అంటే కామన్‌గా ఎంత టైం పట్టిద్ది? ఒక 5 మినిట్స్ హీట్ చేస్తే సరిపోతుంది. 5 మినిట్స్. 4 to 5 మినిట్స్ అంతే మ్యాక్సిమం. నార్మల్గా సిలిండర్ మీద అయితే ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అయిపోయింది, కానీ పొంగడం స్టార్ట్ అయింది అంతే, ఇంకా తక్కువ.
100. నెక్స్ట్ ఇది బాయిలింగ్కి వచ్చాక ఓకే ఇంకొన్ని ఒక 4 స్పూన్స్ పాలు తీసుకుని, ఓకే. ఇది కార్న్ఫ్లవర్ ముందు సైడ్కి కలిపి పెట్టుకుంటే ఓకే. ఒక 2 స్పూన్స్ అనమాట. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసేసి మొత్తం మళ్ళీ ఇది కూడా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ వేసేస్తే అందులో కార్న్ఫ్లవర్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేసేసుకోవడం. ఓకే. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా విస్క్ చేసేస్తే కొద్దిగా థిక్ అవుతుంది, అంత అయిపోయినట్టే. చూసారా ఇప్పుడు థిక్ అవడం. అయిపోయింది. ఇందాక ఎలా ఉంది అర్థమవుతుంది. కొద్దిగా మిల్క్ ఇది క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. జావ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ మోడ్ ఆఫ్ ది థాట్లోకి వెళ్ళి. నైస్. అయిందా? అలా కూడా ఎంత కలుందో. ఇంకొక 2 మినిట్స్ చేసేసి ఇంకొద్దిగా థిక్ అవుతుంది, ఇంకా ఆపేసుకోవడం అంత. మీకు ఎక్స్ట్రా చాక్లెట్ కావాలంటే డార్క్ చాక్లెట్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ చాక్లెట్ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ కావాలంటే షుగర్, డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్, అట్లా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ నేను చెప్పింది బేసిక్ అంతే. అంటే నాకు చిన్న డౌట్, ఇది ఇంకా ఇలాగే కలుపుతూ నార్మల్గా ఏదైనా బౌల్లో వేసి అంతే స్టోర్ చేసామంటే మళ్ళీ చాక్లెట్ లాగా లేదు అట్లా అవ్వదు. దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది మొత్తం. ఓకే. ఇప్పుడు ఇది గ్లాస్లో సర్వ్ చేసేసుకుందాం. ఓకే. కొద్దిగా చాక్లెట్ వేడిగా ఉంది, జాగ్రత్త. అల్లు నుంచి వేడిగా ఉంది ఇది కూడా. సో టోటల్గా వేడి హాట్ చాక్లెట్ వేడి అంటే షాప్లో దొరికే చాక్లెట్స్ తిన్నాను, ఫ్రిడ్జ్లో పెట్టిన చాక్లెట్స్ తిన్నాను. ఇలా హాట్ చాక్లెట్ అయితే నేను ఇప్పటి వరకు బయట దాన్ని ఇష్టపడే వాళ్ళు తినేవాళ్ళు చాలామంది ఉండుండొచ్చు, కానీ నేను ఇప్పటి వరకు తినలేదు, తాగలేదు. బట్ అంటే ప్రజెంట్ అయితే లిక్విడ్ చేసిన హాట్ చాక్లెట్ని అయితే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, నా చేతిలో ఉంది. కానీ హాట్గా ఉంది హాట్ చాక్లెట్. అంటే తాగాలని ఆ చాక్లెట్ ఫ్లేవర్ నాకు ఇంకా నా ముక్కలకు తగులుతుంది, కానీ కట్టుకుని వేసుకున్నాను అంటే కుట్టుకుని పోతాను అని చెప్పి కాస్త నాకు గొంతు అనేది నాకు అవసరం అన్న ఉద్దేశంతో కూల్గా ప్రవర్తించి కొంచెంగా తాగితేనే బెటర్ అనిపిస్తుంది. జాగ్రత్త, వేడిది. కానీ అయినా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎంత వేడున్నా. కొంతమంది అయితే టీ ఎక్కడికైనా తాగడానికి వెళ్ళినా ఏదైనా హాట్కి సంబంధించింది తాగాలనుకుంటే 2-3 నిమిషాలు అయిపోయింది అని, ఏంది వేడిగా ఉన్నా అయిపోయిందంటే నాకు ఇలాగే ఇష్టం అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు లిక్విడ్ బయట. సో అలాంటి వాళ్ళే హాట్ చాక్లెట్ని ఇష్టపడుతూ ఉంటారు. ఓవైపు వేడిగా ఉంటుంది, లోపలేమో తీగా ఉంటుంది. బాగుందా? నిజంగా బాగుంది. అంటే అది చెప్పాను కదా, అంటే నేను లైట్ హీట్తోనే తాగాను. కొంతమంది నార్మల్గా హాట్ చాక్లెట్ డైరెక్ట్గా టీ తాగినట్టుగా తాగేస్తుంటారు, కానీ చాలా బాగుంది లిఖిత్. అంటే మాక్సిమం ఇవి మనం బయట కొనుక్కున్నాము అంటే అంటే 300, 400, 500లో కూడా ఉండే, అంటే ప్రదేశాన్ని బట్టి దాని యొక్క రేట్ అనేది నిర్ణయించబడుతుంది కాబట్టి మాక్సిమం 3 to 4. దీన్నే అంటే నేను 180, 200 అలా చూసినాం కదా మాక్సిమం ఉంటుంది. ఇప్పుడు మనం చేసింది ఒక 50 రూపీస్లో మొత్తం ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తాయి. మనం చేసుకున్నది 50 రూపీసే అయినా బయట మనం ఇది చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. ఈవెన్ ఏంటి ఖర్చు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది, టైం కాదు. ఎక్కువ ఖర్చు చేసుకొని బయట తీసుకొని మన వాళ్ళందరినీ బయటకు తీసుకెళ్ళి అక్కడ చేసుకునే బదులు ఇంట్లో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఇంట్లో మనం రెడీ చేసుకున్నాము అంటే అమ్మ ఎలా ఉంది, నాన్న ఎలా ఉండింది, ఆ ఆప్యాయత ఇంకా 50 రూపాయలు అయిపోయిందని అంటే దీన్ని మనం 4-5 సార్లు చేసుకోవచ్చు బయట ఖర్చు పెట్టేదానికంటే. నిజంగా లిఖిత్ అంటే ఈరోజు నేను తెలుసుకున్న ఇంగ్రీడియంట్స్లో మన ఇంట్లోనే మనతో పాటుగా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి చేసుకోవచ్చు, కానీ కొంచెం ఈ బద్ధకం అనేది వెనక నుంచి కూర్చోబెడుతుంది. అందుకని చేసుకోక బయటకు వెళ్ళి ఉంటాం, కానీ చాలా సింపుల్గా చెప్తున్నాడు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి హాట్ చాక్లెట్.
మాక్సిమం ఒక 30-40 రూపీస్లో మీకు ఇంట్లోకి వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి వందలు ఖర్చు చేసి మీరు తినే బదులు లిఖిత్ చెప్పిన ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో దీన్ని అంతా ట్రై చేయండి. చాలా బాగుంది. అస్సలు మీరు నెగిటివ్గా ఆలోచించిన అవసరం లేదు. నన్ను లిఖిత్ని కూడా తిట్టుకునే ప్రసక్తే లేదు. అంత బాగుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ లిఖిత్. మా వాళ్ళందరికీ ఈరోజు హాట్ చాక్లెట్ రెసిపీని చూపించావు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నేను తాగాలి, నాకు టైం అయిపోయింది.